కొత్తొక వింత పాతొక రోత అంటారు. అట్ ద సేమ్ టైం కొత్త పోటీ వస్తున్నప్పుడు పాత సంస్థలు జాగ్రత్తలు పాటించాలి. జియో సక్సెస్ అయింది అక్కడే. అలాగే కొన్ని సంస్థలు సక్సెస్ అయ్యేటటువంటి దానికి కొత్తవి వచ్చినప్పుడు ఆ పాత సంస్థలు జాగ్రత్త పట్టడం అన్నట్టు. లైక్ టాటా లాంటి వాళ్ళు అనమాట. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇదివరకు బస్సు దిగినా రైలు దిగినా అక్కడ ఉన్నటువంటి కార్ ఎక్కాలంటే వామ్మో, ఆటో ఎక్కాలంటే వాయు. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు చెప్తారు. అక్కడ కమ్యూనిస్టు సంఘాల నాయకులు ఉంటారు. ఎంత నాకు నువ్వు వద్దని చెప్పి ఇంకో ఆటో దగ్గరికి వెళ్తే కుదరదు, లైన్లో తీసుకోవాల్సింది. చివరికి దానికి పోలీసుల దగ్గర ఉండి ఒక మే హెల్ప్ యూ కేంద్రాలు పెట్టి వాళ్ళు రేటు ఫిక్స్ చేస్తే యువతలకు రాగానే నాకు ఎక్కువ ఇస్తావా చస్తావా అని చెప్పి గొడవలు పెట్టుకునేటటువంటి కాన్సెప్ట్ కూడా ఉండేది. అలాంటి స్టేజీలో ఈ ఓలాలు, ఉబర్లు, ర్యాపిడోలు ఇట్లాంటి యాప్స్ వచ్చాక ప్రజలు ఆ రేటు దాంట్లో చూస్తున్నారు. ఇప్పటికీ కొంత తేడా వస్తుంది. అయితే ఓలా వాళ్ళు క్రమంగా అయిపోయిందంటే వాడు పట్టించుకోవడం మానేశాడు మేనేజ్మెంట్. ఓలాకి మనం బుక్ చేసుకున్నాక ఇదివరకు కనుక వాళ్ళు క్యాన్సిల్ చేస్తే దానికి బాధ్యత వహించేవాళ్ళు. మనం క్యాన్సిల్ చేస్తే మన దగ్గర డబ్బులు వసూలు చేస్తాం. వాళ్ళు క్యాన్సిల్ చేసిన కూడా మనకేం డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. క్రమంగా డ్రైవర్లకి ఓలా యాజమాన్యానికి మధ్యన అనుసంధానం తగ్గిపోయింది. అలాగే పబ్లిక్ పర్సెప్షన్ని ఆలోచించడం మానేసింది. ఫలితం ఇవాళ ఓలా భారతదేశంలో అత్యధిక వినియోగించబడిన వినియోగదారుల యాప్ల్లో మార్చి నుంచి మే నెల దాంట్లో లాస్ట్కి వెళ్ళిపోయింది. మింట్ వాళ్ళ లెక్క ప్రకారం ర్యాపిడో నెంబర్ 1 అయింది. 8.2 కోట్ల మంది ర్యాపిడో యాప్ని వాడుతుంటే, బ్లింకెట్ని 7.9 మంది వాడుతుంటే, అంటే దానికి దీనికి సంబంధం లేదు. యాప్స్ వాడేటటువంటి పబ్లిక్ యూజ్ చేశాడు. స్విగ్గీ 6.7 కోట్లు వాడుతున్నారు, జొమాటో 6.3 కోట్లు వాడుతున్నారు. ఇవన్నీ ఫుడ్వి. అదే దీనికి వచ్చేటప్పటికి వాహనాలు దాంట్లోకి వచ్చి ర్యాపిడో 8.2 కోట్లు, ఉబర్ వాళ్ళు 3.9 కోట్లు రెండో స్థానంలో ఉంటే, ఓలా 2.7 కోట్లతో మూడో స్థానానికి పడిపోయినటువంటి పరిస్థితి. ఓవరాల్ యాప్స్ వినియోగంలో కస్టమర్స్ నమ్మకం కోల్పోయి 6వ స్థానానికి పడింది.